రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చక్కబెట్టడానికి చిత్తశుద్ధి లేకనా? లేదంటే దాని మీద అవగాహన లేకనా? అంటే ఒక దెబ్బ మీద ఒకటి పడుతున్న నేపథ్యంలో అయోమయంలో పడ్డాడంట రేవంత్ రెడ్డి. ఇది కూడా అక్కడ వాళ్ళే ఎవ్వరో కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పార్టీలో ఉన్న వాళ్ళే కార్యకర్తలతో సహా డిస్కస్ చేసుకుంటారట. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే పైకి మాత్రం ఒక అపియరెన్స్ ఇస్తున్నారు. ఏది? మేమన్నిటికీ సిద్ధపడ్డాము 42% బీసీ రిజర్వేషన్ల విషయం అని. కానీ లోపట మాత్రం ఇది వాయిదా పడితే బావుండు. లేదు వాయిదా లేకుండా గనక ఎలక్షన్స్ రన్ చేసుకునే పరిస్థితి గనక వస్తే ఘోరమైన సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తది అనేసి ఇవాళ అయోమయంలో పడ్డట రేవంత్ రెడ్డి. ఇదొక్కటే కాదు, ఇంకా మెయిన్ సబ్జెక్ట్ ఏంది? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి. అంటే వాళ్ళందరికీ చెప్తున్నట్ట మంత్రులకు గనుక ఓడిపోబోతున్నాం ఏదో ఒకటి చెయ్యండి అనేసి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కనుక గెలవకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని మార్చుడు పక్కా అనేది ఆయనకి సిగ్నల్స్ని చేరవేసిరట. ఈ సందర్భంగా ఏం చేయాలి అనేసి అందుకనే సీనియర్లను కూడా కాదని తీసుకొచ్చేసి ఇవాళ అంటే శ్రీశైలం యాదవ్ అంటే ఏం చెప్తారు? జనరల్ గుర్తొచ్చే వాళ్ళకి టక్కున ఎవరు కొడుకు? ఆయనే నవీన్ యాదవ్. ఆయనకి రౌడీ షీటర్ అని పేరున్న విషయం అందరికీ తెలిసే, రౌడీ షీటర్ ఆయన. రెండోది వాళ్ళ కొడుకు నవీన్ యాదవ్కు సంబంధించి వాళ్ళ సొంత కుటుంబ సభ్యురాలే ఆయన ఎలాంటి వాడు అన్న విషయాన్ని ఆమె ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కి ఆమె లేఖ రాసింది. ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది నిజము కాదు అనేసి ఇంతవరకు అయితే మరి దానికి సంబంధించిన ఖండనలు అయితే ఏమీ రాలేదు. అయితే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా మాట్లాడుతుంటారు. అంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలంతా కూడా నవీన్ యాదవ్ అంటేనే మండిపడతారట. దానికి రీజన్ ఏంటి అని అంటే ఈ యూత్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా గంజాయికి అలవాటు చేయడము. అంటే ఏది కూడా డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఆ పిల్లల్ని భవిష్యత్తును తీర్చిదిద్ద కాకుండా వాళ్ళందరినీ కూడా అసాంఘిక కార్యకలాపాల వైపు నెట్టివేస్తున్నాడు అనేసి అక్కడ మాట్లాడుకుంటున్న వైనం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటే ఒక కాజ్ ఏంటంటే అయోమయంలో నిజంగానే టికెట్ ఇచ్చినాము అని చెప్తున్నారట. ఎందుకు ఈ అయోమయం అంటే కేవలం ఈరోజు కాంగ్రెస్ గెలుపు నవీన్ యాదవ్ని గెలిపియాలంటే వీళ్ళ మొత్తం కూడా వీళ్ళ హోప్స్ అన్నీ కూడా ఈరోజు ఎంఐఎం మీదనే ఉంది. కారణం ఏంటంటే 1,20,000 ఓట్లు అక్కడ ముస్లిం ఓట్లు ఉన్నాయి. మరి ఎక్కువ ఓట్లు ముస్లిమ్స్ ఉంటే మీరు అనవచ్చు మరి ముస్లింకే ఇవ్వాలి కదా అంటే అక్కడ ఖచ్చితంగా వాళ్ళు రెండు చెప్పినట్టు ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు. ఎమ్మెల్సీ అలీఖాన్ విషయంలో ఆయనకి మీరు ఏం చేస్తారో తెలియదు. అలీఖాన్ అంటే ఎంఐఎంలకు పడదు, ఆయన ఎమ్మెల్సీని తీసేయాలని. ఇక్కడ వీళ్ళకి ఏమైందంటే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఆయన దాసో శ్రవణ్ వాళ్ళు వేసిన పిటిషన్ ద్వారా మొత్తానికి వాళ్ళపైన డిస్క్వాలిఫై అయ్యిండ్రు. ఆ డిస్క్వాలిఫై అయిన తర్వాత ఏం చేసిరంటే రెండు పెట్టిరు వాళ్ళ కండిషన్. ఆయననే ఎమ్మెల్సీ తీసేయాలి, అజారుద్దీన్కి టికెట్ ఇవ్వకూడదు. ఏది? ఎంఐఎం వాళ్ళు పెట్టిన కండిషన్. దీంట్లో ఏం చేసిరు? సుప్రీంకోర్టులో డిస్క్వాలిఫై అవ్వడం వల్ల ఆయన వెళ్ళిపోయింది. ఆ ప్లేస్లోకి మళ్ళీ ఆయన తీసుకోవట్లేగా అలీఖాన్. ఇక్కడ ఏం చేసిరు? ఇక్కడ గట్టిగా పట్టుబడుతున్నాడు కదా అజారుద్దీన్ టికెట్ కావాలని. సో అజారుద్దీన్కి టికెట్ ఇవ్వకపోతే ఎంఐఎం వాళ్ళు సపోర్ట్ చేయమని చెప్పారు. ఏం చేయాలి? ఇంకా ఆ ఏదైతే డిస్క్వాలిఫై అయిన సీట్లోకి అజారుద్దీన్ తీసుకున్నారు. సో అది ఎప్పుడు కన్ఫర్మ్ అయింది అనేది పక్కన పెడితే, సో ఈ ఇద్దరిని పక్కన పెట్టారు. దాని తర్వాత ఏమైంది? అంజన్ కుమార్ యాదవ్ అడిగిండు. నో, ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే ఆయన ఇండివిజువల్గా కూడా ఇప్పుడు మరి నామినేషన్ దాఖలు చేస్తారని ఆయన చాలా అగ్రెసివ్గా ఉన్నాడనేది వార్తలు వినిపిస్తున్నాయి. సో చాలామంది అడిగినప్పటికీ ఇక్కడ ఏం చేశారంటే నవీన్ యాదవ్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇక్కడ సీనియర్లకు చెక్ పెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే సీనియర్లకు చెక్ పెట్టేసి ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ వ్యక్తిని తీసుకొచ్చినాకనైనా గెలుస్తామా అనే హోప్స్ ఏమైనా ఉన్నాయా అంటే సోషల్ మీడియాలో రేవంత్ ఎక్స్లో కానీ లేకపోతే ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో అంటే ఫేక్ సర్వేలని తిప్పినంత ఈజీ కాదు కదా గెలవడం అని. అంటే ఎక్కడ ఎవరు ఏ డివిజన్లో ఎక్కడ సర్వేలు చేయించినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడంటే రేవంత్ రెడ్డి. మీరు ఏం చేస్తారో తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గెలవాలి అనేసి దీంట్లో ఇప్పుడు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ప్లస్ లేనిది మైనస్ లేనిదన్న చర్చ జరుగుతుంది. ఇందులో ప్లస్ కంటే కూడా ఎక్కువగా మైనస్లే కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ అయోమయంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పినట్టుగా ఫేవర్గా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, వాటన్నిటికి ఒకటే
మీరంతా కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతుందని చెప్పేసి ఆమె మీద నెగటివ్ ప్రచారం చెయ్యండి. మీరు ఏం చేస్తారో పొద్దున్న లేస్తే ఎలక్షన్ అయ్యే వరకు అదే వార్తలు వినిపించాలి. సో సర్వేలు కూడా ఏంటంటే మనకి వాళ్ళకి ఆల్మోస్ట్ 15 నుంచి 20% డిఫరెన్స్ ఉందనేది మొత్తం ఒక ఫేక్ ప్రచారాన్ని చెయ్యండి అనేసి. అంటే అయోమయంలో కన్ఫ్యూజ్లో ఏముంటుంది, మ్యాటర్ లేనప్పుడు ఏమవుతుంది అంటే మెంటల్ టెన్షన్ కూడా పీక్స్లో ఉంటుంది అన్నట్టు. ఆ దాంట్లో తీసుకున్న నిర్ణయాలు ఏమవుతుంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి వస్తుంటాయి. సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకు అనంటే లోకల్ బాడీలో ప్లస్ లేదు, ఇక్కడ జూబ్లీ హిల్స్ పోనీ ఎక్కడన్నా బై ఎలక్షన్ ఏదైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే అది లేదు. దీంతో అంటే వీళ్ళు మిగతా మంత్రులు కానీ లేకపోతే సీనియర్ లీడర్లు అనుకుంటారట ఈయన తీసుకునే నిర్ణయాల వల్ల మామూలుగా ఎంతో కొంత అంటే టఫ్ ఫైట్ ఇచ్చే నేపథ్యంలో పూర్తిగా గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉందనేసి మంత్రులు కూడా గొనుక్కుంటున్నారంట. అసలు ఏదైనా చేయండి, మనం ఓడిపోతున్నాం కాబట్టి ఓడిపోబోతున్నాం కాబట్టి ఏదో ఒకటి చేసి గెలవండి, ఇదే మాట ప్రతిసారి వాళ్ళకి చెప్తున్నమాట. కానీ ఎదుటి వాళ్ళు చెప్తున్నట ఏ రకంగా మనం గెలుస్తాము అంటే మనం హైదరాబాద్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసినాము. హైదరాబాద్లో ముఖ్యంగా హైడ్రా మూసీ గురించి ఆ మరకలు ఇంకా మానిపోలేదు, వాళ్ళ కళ్ళ ముందల కదలాడుతూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్ బై ఎన్నిక ఎట్లా గెలుస్తామనేది వాళ్ళ డౌట్లు కూడా తీసుకొచ్చి ముందలేసారంటే ఏమన్నా చేయండి, డివిజన్ల డబ్బులు గుప్పిస్తారా లేకపోతే ఇప్పటికిప్పుడు గుంతలు ఊడుస్తారా? ఎందుకంటే రోడ్లు కూడా అస్సలు బాగాలేవు, ఘోరంగా ఉన్నాయి. దట్ ఇంకా కాలనీలకు పోయే రోడ్లు అయితే ఎట్లున్నాయంటే టోటల్ దిగబడిపోతున్న పరిస్థితి. కార్లు కావచ్చు, బండ్లు కావచ్చు, ఆల్రెడీ మనం ఆ విజువల్స్ని సోషల్ మీడియాలో చూస్తున్నాం కూడా. ఇలాంటి నేపథ్యంలో మీరు ఇప్పటికిప్పుడు డివిజన్లలో ఏ డివిజన్లో ఏం కావాలో అది చేసేసేయండి. ఎందుకంటే ఆ చేసే అవకాశం ఈరోజు బీఆర్ఎస్కి లేదు కాబట్టి మనం చేసేసి తూతూ మంత్రంగా చేసేసి మనం గెలిచి బయటపడదాం, గెలిచిన తర్వాత ఎవడు అడిగేది ఉంది అనేసి. అయితే ఇంకొక ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏమైందంటే ఎవరైతే టికెట్ ఆశించారో ఆ టికెట్ అంటే బీఆర్ఎస్కు క్లారిటీ ఉంది, అకాల మరణం చెందిన మాగంటి గోపీనాథ్ నుంచి ఇంటి నుంచి టికెట్ ఇస్తారు అనేది అది అందరు పెద్దగా దాంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి లేవు నాకు టికెట్ కావాలని. కానీ ఇక్కడ ఏంటి నాకంటే నాకని 10ల సంఖ్యలో టికెట్ని ఆశించిన వాళ్ళు ఉన్నారు. ఒకరికి టికెట్ వస్తే మిగతా 9 మంది అంతా కూడా రగిలిపోతున్నట్ట. మేము అంటే పైకి మాత్రం స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఏంటి మేము సపోర్ట్ చేస్తాము మేము గెలిపిస్తామని. బట్ వాళ్ళు జస్ట్ ఇటు తిరగగానే మాట్లాడుకుంటున్న మాట అంటే మాకు టికెట్ ఇవ్వలేదు మేమెందుకు సపోర్ట్ చేస్తాము, మేము ఎప్పుడు గెలిపిస్తే మాకేమొస్తుంది, తీరా మేమంతా కష్టపడి పనిచేస్తే ఈ క్రెడిట్ అంతా కూడా తీసుకునేది ఎవరు, రేవంత్ రెడ్డి తీసుకుంటారు లేకపోతే ఇన్ఛార్జి మంత్రి తీసుకుంటారు, మాకెందుకు వచ్చిన బాధ అని వాళ్ళు చెప్పుకుంటారట. అంటే ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసు రేవంత్ రెడ్డికి, అయోమయం ఉంది. కానీ ఏమైనా సరే అయోమయంలో ఏ నిర్ణయం తీసుకుంటే అది బౌన్స్ బ్యాక్ అవుతుందో తెలియదు, మిస్ఫైర్ అవుతుందో తెలియదు, కానీ ఓడిపోబోతున్నాం ఏదో ఒకటి చేయండి అని మాత్రం అల్టిమేటం జారీ చేసిండట.